జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తరకాండం 20వ సర్గలో ఉన్నాం. అంతకుముందు అనరణ్యుణ్ణి రావణాసురుడు ఓడించాడు. నారదుడి ప్రేరణతో రావణుడు యమలోకానికి యుద్ధం చేయడానికి వెళ్ళడం ఈ సర్గలో కనిపిస్తుంది. ఆ తరువాత అనరణ్యుణ్ణి ఓడించాక భూలోకంలో ఉన్న మానవులందరినీ భయపెడుతూ సంచరిస్తున్న రావణుడు మేఘమండల సమీపంలో మునిశ్రేష్ఠుడైన నారద మహర్షిని చూశాడు. నిశాచరుడైన రావణుడు నారద మహర్షికి నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. అతని రాకకి కారణం అడిగాడు. నారద మహర్షి గొప్ప తేజస్సు, అధికమైన కాంతి గల దేవర్షి అయిన ఆ నారద మహర్షి మేఘం మీద ఉండి పుష్పకంలో ఉన్న రావణుడితో ఇలా మాట్లాడాడు. ఓ రావణ, విశ్రావసుని కుమారుడవు, సౌమ్యుడవు ఆయన ఓ రాక్షసరాజా, ఆగు. నీ గొప్ప పరాక్రమాల గురించి వింటున్నాను, నేను సంతోషించాను. మహావిష్ణువు చేసిన దైత్య సంహారాలు, గంధర్వ ఉరగుల మధ్య జరిగిన యుద్ధాలు, నువ్వు చేసిన యుద్ధాలు అన్నీ చూసి సంతోషించాను. ఓ రాక్షసరాజా, నీకు విషయం చెప్తాను, విన్న తర్వాత ఏం చేయాలి అనేది నువ్వు నిర్ణయించుకో. అందువలన నేను చెప్పబోయే మాటలన్నీ కూడా సావధానంగా విను అని. నాయన రాక్షసరాజా, దేవతలు కూడా చంపడక శక్యం, కానీ నువ్వు ఈ మర్త్యలోకంలో, మానవ లోకంలో అందరి దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధం చేయండి అని ఎందుకు అందరినీ చంపుతావు? అది అనవసరం. మర్త్యలోకం మృత్యువుకు వశమైంది. వాళ్ళు నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళు మరణిస్తారు. అందుచేత మర్త్యలోకంలో ఉన్న వాళ్ళందరూ చంపబడినట్టే. నిన్ను దేవతలు కానీ, దానవులు కానీ, దైత్యులు కానీ, యక్షులు కానీ, గంధర్వులు కానీ, రాక్షసులు కానీ చంపలేరు కదా. అలాంటిది నువ్వు మనుష్యలోకంలో మనుషుల్ని చంపడం అనేది యుక్తం కాదు. ఈ మనుష్యలోకం ఏది తనకు శ్రేయస్కరమో తెలియని స్థితిలో ఉంది. అనేకములైన గొప్ప ఆపదల్లో చిక్కుకొని ఉంది. వాళ్ళు మానవులందరూ కూడా ముసల్తనం చేత వందల కొద్ది రోగాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి ఈ భూలోకంలో ఎవరు చంపుతారు? ఎవరు వెళ్తారు భూలోకంలో ఉన్న మనుషులను చంపడానికి? ఎప్పుడూ కూడా ఆయా అనిష్టములు ప్రాప్తించడం చేత బాధపడుతూ ఉంటారు మనుషులు. మనుష్యలోకంలో ఎవడైనా యుద్ధం నందు ఆసక్తి కలిగి ఉంటాడా? నువ్వు యుద్ధం చేస్తాను రమ్మంటే రారు. అందుకని వాళ్ళకి యుద్ధం ఆసక్తి ఉండదు. క్షీణించుతున్నది, దైవం చేత పీడించబడుతున్నది, ఆకలి, దప్పిక, ముసల్తనం మొదలైన వాటితో దిగులు చెంది దుఃఖాక్రాంతమైన మనుష్యలోకం మీదకి నీకెందుకు కోపం? వాళ్ళని పాపం నశింపచేయకు. రాక్షసరాజా, నువ్వేం చేయాలో తోచని విచిత్ర ప్రయోజనవంతుడైన అప్రయోజనపరుడు ఈ మానవుణ్ణి చూడుము. వీడికి గమ్యం ఏంటో తెలియదు. కొన్ని చోట్ల సంతోషంతో ఉంటాడు, కొందరేమో నృత్యవాద్యాదులు సేవిస్తారు, మరికొన్ని చోట్ల కొంతమంది దుఃఖంతో ఉంటారు, కన్నీళ్లతో నిండిన నేత్రాలతో, ముఖాలతో ఏడుస్తుంటారు. మనుష్యలోకంలో జనులు చాలా బలహీనులు. తల్లి, తండ్రి, పుత్రులు, భార్య, బంధువులు మొదలైన వాళ్ళ ప్రేమ చేత మోహం చెంది దానితో బాధపడుతున్న తన క్షేమాన్ని గుర్తింపజాలకున్నారు. ఓ సౌమ్యుడా, నారద మహర్షి రావణాసురుడిని సౌమ్యుడా అని సంబోధిస్తున్నాడు. సౌమ్యుడా వాడు అని. ఈ విధంగా మోహంతో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకాన్ని ఇంకా బాధ పెట్టి ఏం ప్రయోజనం? మహర్షులు ఏం చేసినా సరే అది లోక కళ్యాణం కోసం అవుతుంది. ఎందుకంటే రావణాసురుడి కోపం మానవలోకం మీద పడితే మానవులందరూ బాధపడతారు. మానవ లోకాన్ని ఇలా రక్షించారు నారద మహర్షి అని. మోహంతో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకాన్ని ఇంకా బాధ పెట్టి ఏం ప్రయోజనం? దీన్ని ఇంకా నువ్వు జయించినట్లే, సందేహం లేదు, వదిలేసేయి. రావణ, మానవులందరూ ఏనాటికైనా సరే యమలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళే. అందువల్ల నువ్వేం చేస్తావంటే యమలోకానికి వెళ్ళు, యముణ్ణి ఓడించు, అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది. నువ్వు కనుక యముణ్ణి జయిస్తే అందరినీ జయించినట్లే అని నారద మహర్షి పలికారు. ఆ మాటలు విని రావణుడు చాలా మంచి మాట అనిపించింది, చాలా ఆనందం వచ్చింది.
తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ నారద మహర్షికి నమస్కరించి నవ్వుతూ దేవ గంధర్వలోకాల్లో విహరించు యుద్ధప్రియుడవైన ఓ మహర్షి, నారద మహర్షి యుద్ధప్రియుడ, నీ యుద్ధాలన్నీ చూసి నేను సంతోషించాను అంటే, అబ్బా నన్ను సంతోషించాను అనుకున్నాడు రావణాసురుడు. అని నేను ఇప్పుడు విజయం కోసం రసాతలానికి వెళ్ళిపోతాను, వెళ్ళి పిమ్మట 3 లోకాలను జయించి నాగులను దేవతలను వశం చేసుకొని అమృతం కోసం సముద్రాన్ని మధిస్తాను అని అన్నాడు. అప్పుడు భగవంతుడైన నారద మహర్షి రావణుడితో ఇలా అన్నారు, నీవు ఇప్పుడు మరొక మార్గంతో ఎందుకు వెళ్తావు? రసాతలానికి ఎందుకు వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తావు? రసాతలానికి వెళ్ళదలిచిన నువ్వు మరొక మార్గంలో వెళ్తున్నావేంటి? వెళ్ళడానికి చాలా కష్టమైన ఈ మార్గం యమలోకానికి వెళ్ళు అని చెప్పాడు. రావణుడు బిగ్గరగా నవ్వి నారదుడితో, నువ్వు చెప్పిన పని పూర్తయినట్లే అని, ఓ మహాబ్రహ్మర్షి, అందువల్లే యముణ్ణి చంపడానికి అతడున్న దక్షిణ దిక్కుకు వెళ్తాను. పూజ్యుడవు సమర్థుడవు అయిన నారద, యుద్ధమునందు అభిలాష గల నేను కోపించి మా అమ్మతో చెప్పాను, నేను 4 లోకపాలకులను జయిస్తాను అని. అందువల్ల ఇప్పుడు నేను యమలోకానికి వెళ్ళి ప్రాణులకు క్లేశం కలిగించే యముణ్ణి చంపేస్తాను అని అన్నాడు. కుబేరుడు ఒక లోకపాలకుడు, కుబేరుణ్ణి ఓడించాడు. ఇప్పుడు రావణుడి దృష్టి యమలోకం మీద పడింది, యముణ్ణి చంపడానికి తయారయ్యాడు. రావణుడు ఇలా పలికి నారదుడికి నమస్కారం చేసి దక్షిణపు దిక్కు వైపు వెళ్ళి మంత్రులతో కూడా ఆ దక్షిణ దిగ్భాగాన్ని ప్రవేశించాడు. గొప్ప తేజస్సు గలవాడు, ధూమం లేని అగ్నిలాగా ఉన్నవాడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు అయిన నారదుడు క్షణకాలం ధ్యానంలో ఆలోచించాడు. ఏ యముడు ఆయుర్దాయం క్షీణించిన జంగమ స్థావర రూపమైన 3 లోకాలను ఇంద్రునితో సహా ధర్మానుసారంగా నిగ్రహించను, అలాంటి యముణ్ణి ఈ రావణుడు ఎలా జయిస్తాడు? 2వ అగ్నిలాగా ఉండే యముడు లోకులు చేసిన దానాలకు ఆయా కర్మలకు సాక్షి. ఆ మహాత్ముని అనుగ్రహం చేతనే స్పృహతో ఉన్న ప్రాణులు తమ తమ వ్యవహారాలు చేసుకుంటుంటాయి. అతనికి భయపడి 3 లోకాలు కూడా పారిపోతుంటాయి. అలాంటి యముడితో యుద్ధం చేయడానికి ఈ రావణుడు ఎలా వెళ్తాడు? చూద్దాం. లోకానికి సామాన్య రూపంలో విశేష రూపంలో సృష్టించినవాడు యముడు, పుణ్యపాప ఫలాలు ఇచ్చేవాడు, 3 లోకాలను జయించినవాడు. అలాంటి యముణ్ణి మరి ఏదైనా ఉపాయం అవలంబించి తను జయిస్తాడా? ఈ యమరావణ యుద్ధాన్ని స్వయంగా చూడాలని నాకు కూడా కుతూహలంగా ఉంది, అందుచేత నేను యమలోకానికి వెళ్తాను అని నారద మహర్షి మానవులందరినీ కూడా కాపాడి యమరావణ యుద్ధాన్ని ఒకదాన్ని సృష్టించారు. శ్రీమద్ రామాయణం అందలి ఉత్తరకాండలోని 20వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 21వ సర్గ. రావణుడు యమలోకం మీదకి వెళ్ళాడు. నారదుడు ఈ విధంగా ఆలోచించి జరిగిన విషయాన్ని యథాతథంగా యమునికి చెప్పడానికి యమలోకానికి శీఘ్రంగా వెళ్ళారు. క్షణమాత్రంలో వెళ్ళగలరు కదా వాళ్ళు. అక్కడ యముడు ఏ ప్రాణులకు ఎట్టి ఫలాన్ని ఇవ్వాలో అట్లాంటి ఫలాన్ని అగ్నిదేవుడు సాక్షిగా ముందుంచుకొని ఇస్తున్నారు. అలాంటి యమధర్మరాజుని నారదుడు చూశారు. యమధర్మరాజు అక్కడికి వచ్చిన నారద మహర్షిని చూసి ధర్మానుసారం అర్ఘ్యం సమర్పించి సుఖంగా కూర్చున్న తర్వాత, దేవర్షి, అంతా క్షేమమే కదా? ధర్మం నశించడం లేదు కదా? దేవతల చేత గంధర్వుల చేత సేవించబడే ఓ మహర్షి, నువ్వు వచ్చిన పని ఏమిటి అని ప్రశ్నించారు. నారద మహర్షి ఆ వాక్యం విని ఇలా పలికాడు, చెప్పేదని వినుము, తగు ఉపాయం కూడా చెయ్యి. పితృరాజా, దశగ్రీవుడనే ఈ రాక్షసుడు జయింపశక్యము కాని నిన్ను పరాక్రమముల చేత జయించుటకు వచ్చుతున్నాడు. ప్రభు, ఈ కారణం చేత దండం ఆయుధంగా ధరించిన నీకు ఇప్పుడు ఏమవుతుందో చూడ్డానికి నేను తొందరగా వచ్చాను అని నారద మహర్షి చెప్పారు. ఇంతలో వారికి ఆ రాక్షసుడు రావణాసురుడి పుష్పక విమానం మీద వస్తున్నాడు కదా, ఆ విమానం దూరం నుంచి కనబడింది. అది ఎలా ఉంది అంటే ఉదయించిన సూర్యుడిలాగా ప్రకాశిస్తోందట. అప్పుడు ఆ విమానం కాంతి చేత ఆ ప్రదేశమునంతనూ చీకట్లేనిదేనిగా చేస్తూ సమీపించింది. మహాబాహువైన ఆ రావణుడు అక్కడక్కడ పుణ్యఫలమును పాపఫలాన్ని అనుభవిస్తున్న ప్రాణులందరినీ చూశాడు. అక్కడ అతను యముని అనుచరులను సైనికులను కూడా చూశాడు. క్రూరులు, ఘోరములైన రూపాలు కలవారు, భయంకరులు అయిన యమభటులు కొడుతూ బాధిస్తుంటే బిగ్గరగా గొప్ప ధ్వనితో అరుస్తున్న ప్రాణులను కూడా చూశాడు రావణాసురుడు. కొంతమంది ప్రాణులు క్రుములు
పురుగులు, భయంకరమైన కుక్కలు తినేస్తున్నాయి. కొంతమంది చెవులకు చాలా పరుషంగా ఉన్న భయంకరమైన మాటలు పలుకుతున్నారు. కొందరిని అనేక విధాలుగా రక్తమే ఉదకంగా గల వైతరిణి నదిని దాటిస్తున్నారు. మరి కొందరిని బాగా వేడి చేసిన ఇసుక మీద పడేసి మాటి మాటికి కాలుస్తున్నారు. కొందరు పాపాత్మలను అసిపత్ర వనంలో నడిపించి వాళ్ళ దేహాలు తెగిపోయేట్టు చేస్తున్నారు. కొందరిని రౌరవ నరకంలోని క్షార నదిలోనూ కత్తుల భాగాల మీద పడేస్తున్నారు. అక్కడ ఆకలితో దప్పికలతో బాధపడుతున్న కొందరు జలాన్ని యాచిస్తున్నారు. కొందరు కృషించి దీనులై రంగు మారి జుట్టు విరబోసుకుని శవాల్లాగా ఉన్నారు. రావణుడు మార్గంలో మలంతోనూ పంకంతోనూ నిండిన దేహాలు కల దీనులను, మొరటుగా ఉన్నవారిని, అటు ఇటు పరిగెడుతున్న వాళ్ళను, వందల కొలది వేల కొలది ప్రాణులను శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళందరినీ కూడా రావణాసురుడు చూశాడు. కొంతమంది వాళ్ళు చేసిన పుణ్యాలకు ప్రతిఫలంగా మంచి ఉత్తమమైన గృహాల్లో ఉన్నారు. సంగీత వాద్య ధ్వనులతో సంతోషిస్తున్నారు. వారిని కూడా రావణుడు చూశాడు. గోదానాలు చేసిన వాళ్ళు గోరసమును, అన్నదానాన్ని చేసిన వాళ్ళు అన్నాన్ని, గృహదానం చేసిన వాళ్ళు గృహాలను, ఈ విధంగా ఆ పుణ్యాత్ములు తమ తమ పుణ్యముల ఫలితాలను అనుభవిస్తున్నారు. రాక్షసరాజైన రావణుడు అక్కడ తమ తేజస్సుతో ప్రకాశిస్తున్న మరికొందరు ధార్మికులను కూడా చూశాడు. వారు బంగారము, మణులు, ముత్యములు అలంకరించుకొని స్త్రీలతో విహరిస్తున్నారు. బలవంతుడైన రావణుడు తమ పాపమునకు ఫలితముగా చీల్చివేయబడుతున్న ఆ పాపాత్మలను బలాత్కారంగా పరాక్రమం చేత విడిపించాడు. రావణం చేత విడిపించబడిన ఆ ప్రాణులు క్షణకాలం పాటు తలవని విధంగా ఊహింపశక్యం కాకుండా వచ్చిన సుఖాన్ని పొందారు. రావణాసురుడు వెళ్ళి బాధపడుతున్న పాపులందరినీ కూడా విడిపించాడు. మహాబలశాలి అయిన రావణుడు మరణించి యమలోకంలో ఉన్న వాళ్ళని విడిపిస్తుంటే ఆ విడిపిస్తున్న ప్రేతాలకు కాపలాగా ఉన్నవాళ్ళు చాలా కోపంతో రావణుడి మీదికి శీఘ్రంగా యుద్ధానికి వచ్చారు. అలా రావణాసురుడి మీదకి ఆ ప్రేతాలకు కాపలాగా ఉన్నవాళ్ళు చాలా కోపంతో రావణుడి మీదకి శీఘ్రంగా యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు యముడి యోధులు పరిగెత్తొస్తుంటే అన్ని దిక్కుల నుండి కోలాహలం వినబడింది. వందల కొలది వేల కొలది ఉన్న సూరులైన యోధులు ప్రాసలు, పరిఘలు, శూలములు, ముసలములు, శక్తులు, తోమరములు పుష్పకం మీద వర్షంలాగా కురిపించారు. ఆ ఆయుధాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆ యోధులు తేనెటీగల్లాగా శీఘ్రంగా ముసురుకొని పుష్పకంలో ఉన్న ఆసనాలను, ప్రాసాదాలను, వేదికలను, తోరణాలను అన్నిటినీ విరగొట్టారు. దేవతలెక్కి ఆ పుష్పక విమానం యుద్ధంలో యోధులు పగలగొడుతున్నా బ్రహ్మదేవుని తేజస్సు చేత నశించకుండా మళ్ళా పూర్వంలాగా అయిపోతోంది. మహాత్ముడైన ఆ యముని గొప్ప సేన లెక్క లేకుండా ఉంది. వందల కొలది వేల కొలది సూర్యులు ముందుకు వస్తున్నారు. తర్వాత మహావీరులైన ఆ రావణుడి మంత్రులు, రావణుడు కూడా వృక్షములతోనూ పర్వతాలతోనూ వందల కొలది ప్రసాదాలతోనూ యథేష్టంగా బలానుసారంగా యుద్ధం చేశారు. అన్ని ఆయుధాల దెబ్బలు తిని రక్తంతో నిండిన దేహాలు కలవాళ్ళైన ఆ రావణుడి అమాత్యులు చాలా గొప్ప యుద్ధం చేశారు అని అగస్త్య మహర్షి చెప్తున్నారు. రామ, యముని యోధులు రావణుని మంత్రులను ఆయుధాలతో అధికంగా కొట్టారు. గొప్ప బలం కల యమయోధులు ఆ మంత్రులను విడిచిపెట్టి శూలాలను వర్షిస్తూ రావణుడి మీదకి శీఘ్రంగా వెళ్ళారు. ఆయుధాల చేత తూట్లు పడిన శరీరం మీద రక్తంతో నిండి ఆ రావణుడు పుష్పక విమానంలో వికసించిన అశోకవనంలాగా ఉన్నట్టు. బలవంతుడైన రావణుడు అయితే అస్త్రబలం వల్ల శూల, గద, ప్రాస, శక్తి, తోమర బాణాలను, శిలలను, వృక్షాలను ప్రయోగించాడు. రావణుడు కురిపించిన చాలా భయంకరమైన ఆ వృక్ష, శిల, శస్త్రముల వర్షం యముని సైన్యముల మీద పడింది. వందల కొలది వేల కొలది ఉన్న ఆ యోధులు వాటన్నిటినీ బద్దలు కొట్టి రావణుని అస్త్రాన్ని కొట్టేసి భయంకరుడైన ఆ రాక్షసుడిని కొట్టారు. ఆ యోధులందరూ మేఘముల సముదాయము పర్వతం వలగా ఉన్న రావణుడిని చుట్టుముట్టినట్టు, మేఘాల సముదాయం పర్వతాన్ని చుట్టుముట్టినట్టు ఈ యోధులందరూ కూడా రావణుడిని చుట్టుముట్టారు. చుట్టుముట్టి బింది పాలాలతోనూ శూలాలతోనూ ఊపిరి సలపకుండా చేశారు.
అప్పుడు కవచం జారిపోయింది రావణాసురుడికి. రక్త ప్రవాహం చేత తడిసిన రావణుడు కోపించి పుష్పకం విమానం వదిలేసి నేల మీదకి వచ్చేశాడు. ధనుర్బాణాలను ధరించిన రావణుడు యుద్ధంలో చాలా ఉత్సాహవంతుడయ్యాడు. ముహూర్త కాలంలో స్పృహ పొంది చాలా కోపించి యముడిలాగా నిలబడ్డాడు. తర్వాత పతాస్త్రాన్ని ధనస్సు మీద సంధించి ఆగండి ఆగండి, నిలవండి నిలవండి అంటూ వాళ్ళతో పలుకుతూ ధనస్సును లాగాడు. యుద్ధంలో ఆ ధనస్సును లాగి రావణుడు చాలా కోపించి త్రిపురాల మీద శంకరుడు ప్రయోగించినట్లు బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం రూపము గ్రీష్మకాలంలో వనాన్ని కాల్చేస్తున్న వ్యాపిస్తున్న దావాగ్ని రూపంలాగా ఉంది. ధూమంతోనూ జ్వాలామండలంతోనూ నిండి ఉంది. యుద్ధంలో ప్రయోగించబడి జ్వాలల పంక్తులతో నిండినదై తన నుండియే పుట్టిన క్రూర మృగాల చేత అనుసరించబడిన ఆ పాశుపతాస్త్రము పొదలను వృక్షాలను భస్మం చేస్తూ శీఘ్రంగా వెళ్ళింది. యముని సైన్యంలోని సైనికులు ఆ బాణం తేజస్సు చేత కాల్చబడ్డారు. ఇంద్రధ్వజాల్లాగా పడిపోయారు. అప్పుడు మంత్రులతో కూడిన ఆ భయంకర పరాక్రమవంతుడైన రావణుడు భూమిని కంపింపచేయుచున్నాడా అన్నట్టు బిగ్గరగా సింహనాదం చేశాడు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 21వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 22వ సర్గ. ప్రభు అయిన యముడు ఆ గొప్ప ధ్వని విని రావణాసురుడు గట్టిగా సింహగర్జన చేశాడు. శత్రువు జయించాడు, తన సైన్యం క్షీణించినట్లు యమధర్మరాజు తెలుసుకున్నాడు. తన యోధులు చంపబడినట్లు తెలుసుకొని యముడు కోపంతో ఎర్రనైన నేత్రాలతో నా రథాన్ని శీఘ్రంగా తీసుకురండి అని సారథితో పలికాడు. అప్పుడు ఆ సారథి యమధర్మరాజుకి దివ్యమైన రథాన్ని తీసుకొచ్చి నిలబడ్డాడు. యమధర్మరాజు ఆ మహారథాన్ని ఎక్కారు. ఈ 3 లోకాలను నశింపచేయుచుండు మృత్యుదేవుడు ప్రాస ముద్గరములు హస్తములతో ధరించి వచ్చి యముని ఎదుట నిలబడ్డాడు. తేజస్సుతో ప్రజ్వరించుతున్నది, అగ్నితో కూడింది యముని దివ్యమైన ఆయుధము అయిన కాలదండం ఆకారాన్ని ధరించి యముని దగ్గర నిలబడింది. మృత్యుదేవత వచ్చేసింది, కాలదండం వచ్చింది. కాలపాశములు వచ్చి అతని పక్కలేందో ఒకదాని పక్కన ఒకటి నిలబడ్డాయి. అగ్నిస్పర్శ లాంటి స్పర్శ గల ముద్గరం కూడా శరీరం ధరించి వచ్చి నిలబడింది. కోపించి సకల లోకాలకు భయం కలిగిస్తున్న ఆ యముడిని చూసి, యమధర్మరాజును చూసి 3 లోకములు క్షోభ చెందే. దేవతలు కూడా వణికిపోయారు. సారథి అందమైన కాంతిగల అశ్వాలని తీసుకొచ్చి ఆ రథానికి కట్టాడు. భయంకరమైన ధ్వనికల ఆ రథము రావణుడు ఉన్న చోటికి వెళ్ళింది. మనోవేగం వంటి వేగం కల ఇంద్రుని అశ్వాల వంటి అశ్వములు ముహూర్త కాలంలో యమధర్మరాజుని యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి తీసుకెళ్ళి మృత్యు దేవతలతో కూడి భయంకరంగా ఉన్న రథాన్ని చూడంగానే రావణుడి మంత్రులందరూ పారిపోయారు. వాళ్ళు అల్పబలం కలవాళ్ళు, అందుకని వాళ్ళు స్పృహ కోల్పోయారు. భయపీడితులై ఇక్కడ యుద్ధం చేయడానికి సమర్థులం కాము అని బట్టి దిక్కులు బట్టి పారిపోయారు. ఎందుకంటే రావణాసురుడు వరగర్వి, కానీ వాళ్ళకి ఎలాంటి వరాలు లేవు. రావణుడు లోకాలకు భయం కలిగించుతూ ఆ రథాన్ని చూసి కంగారు పడలేదు, భయపడలేదు. యమధర్మరాజు కోపించి రావణుని సమీపించి శక్తులను తోమరాలను వర్షించారు. దాంతో రావణుడి మర్మస్థానాలన్నీ కూడా ఛేదించబడ్డాయి. తర్వాత రావణుడు స్వస్థుడై మేఘం జలాన్ని వర్షించినట్లు యముని రథం మీద బాణాలు వర్షించాడు. బాణముల చేత పీడించబడిన ఆ రావణాసురుడు 100 కొలది శక్తులు తన విశాలమైన వక్షస్థల మీద పడవేస్తుంటే వాటికి ప్రతిక్రియ చేయలేకపోయాడు. శత్రువులను పీడింపజేయ యముడు యుద్ధంలో అనేక విధాలైన ఆయుధాలను ప్రయోగించి 7 రోజుల పాటు రావణాసురుణ్ణి స్పృహ లేని వాడిగా, యుద్ధం పరాన్ముఖునిగా, అబ్బో యుద్ధం వద్దు ఇంకా అనేవాడిగా చేశాడు అని అగస్త్య మహర్షి చెప్తున్నాడు. వీరుడవైన రామ, జయాన్ని కోరుతున్నవారు, యుద్ధాల నుండి ఎన్నడూ వెనక్కి మరలని వారు ఆయన ఆ యమధర్మరాజు, రావణాసురుడు ఇద్దరికీ కూడా అప్పుడు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు బ్రహ్మదేవునితో కలిసి ఆ యుద్ధానికి వచ్చారు. రావణుడు యముడు యుద్ధం చేస్తుంటే లోకాలకి ప్రళయంలాగా ఉంది. రావణాసురుడు కూడా ఇంద్రుని వజ్రాయుధం లాంటి కాంతిగల ధనస్సును చరిచి ఆకాశం నుండి అవకాశం లేకుండా చేసేట్టు బాణాలను వేశాడు. అంటే ఎక్కడ ఖాళీ లేదు. 4 బాణాలతో మృత్యుదేవతను, 7 బాణాలతో సారథిని పీడించి 1,00,000 బాణాలతో యముని మర్మస్థానాలందు కొట్టాడు రావణాసురుడు. అప్పుడు కోపించిన యముడు ముఖం నుంచి నిట్టూర్పులతో కూడిన జ్వాలామాలలతో ధూమంతో కలిగిన కోప అగ్ని బయలుదేరింది.
దేవదానవుల సన్నిధి ఎందు జరిగిన ఆ ఆశ్చర్యాన్ని చూసి మృత్యుదేవత కాలపురుషుడు ఇద్దరు సంతోషిస్తూ చాలా తొందరపడ్డారు. అప్పుడు మృత్యుదేవత చాలా కోపించి యమునితో, యుద్ధంలో నన్ను ప్రయోగించు, ఈ దుష్ట రాక్షసుడిని చంపేస్తాను. మహారాజా, ఇంకా ఈ రాక్షసుడు జీవించి ఉండకూడదు. ఇది స్వభావ సిద్ధమైన కట్టుబాటు మర్యాద కదా. కానీ హిరణ్యకశిపుడు, నముచి, శంబరుడు, విసంధి, ధూమకేతువు, విరోచన్ని కుమారుడైన బలి, దంభుడనే దైత్యుడు, మహారాజైన వృత్రుడు, బాణుడు, శాస్త్రవేత్తలైన రాజర్షులు, గంధర్వులు, మహోరగులు, ఋషులు, పన్నగులు, దైత్యులు, యక్షులు, అప్సరసలు, ప్రళయకాలనందు మహాసముద్రాలతో, పర్వతాలతో, నదులతో, వృక్షాలతో కూడిన భూమి కూడా నా చేత నాశనం చేయబడ్డారు కదా. వీళ్ళు ఈ ఎదిరింప శక్యం కానీ బలవంతులైన ఇంకా ఎందరో వీళ్ళు నేను చూడగానే నశించారు. ఈ నిశాచరిని మాట చెప్పాలా? ధర్మాలు తెలిసినవాడా, నన్ను బాగా ప్రయోగించు, నేను వీడిని చంపేస్తాను. ఎంత బలవంతుడైనా నా కంటబడ్డవాడు జీవించడు కదా అని. కాలుడా, నేను నా బలాన్ని గురించి చెప్పుకోవడం లేదు. ఇది స్వభావ సిద్ధమైన కట్టుబాటు. నా కంటబడినవాడు ముహూర్తం మాత్రం కూడా జీవించడు అని పలికాడు. అతని మాటలు విని ప్రతాపవంతుడైన యమధర్మరాజు, ఆగు నువ్వు, నేను నేను వీడిని చంపుతాను అని పలికి కోపంతో ఎర్రనైన నేత్రాలు కల ప్రభు అయిన అతడు వ్యర్థం కాని కాలదండాన్ని చేత్తో కదిల్చాడు. ఆ యమదండం పక్కలేందు కాలపాశాలు అమర్చబడింది. అగ్నితోనూ వజ్రంతోనూ సమానమైన శరీరం దాల్చిన ముద్గలం కూడా దాని పక్కనే ఉంది. అది చూసినంత మాత్రానే ప్రాణాలని తీసేస్తుంది. దాన్ని స్పృశించిన మీద ప్రయోగించిన ఇంక అసలు చెప్పాలా? చెప్పక్కర్లేదు. చుట్టూ అగ్నిజ్వాలలతో నిండి ఆ రాక్షసుడిని, రావణాసురుడిని కాలుస్తుందా అన్నట్లు నా గొప్ప ఆయుధం యముని చేత గ్రహించబడి ప్రకాశిస్తోంది. పిమ్మట యుద్ధభూమి ఎందు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యమదండాన్ని చూసి భయపడి పారిపోయారు. దండాన్ని ఎత్తిన యముడిని చూసి దేవతలందరూ కూడా క్షోభ చెందారు. యముడు యమదండంతో రావణుణ్ణి కొట్టదలిచినట్టు చూశాడు బ్రహ్మదేవుడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతనితో అన్నాడు, అమితమైన పరాక్రమం కల ఓ వైవస్వత, నువ్వు ఈ రాక్షసుణ్ణి ఈ దండంతో చంపవద్దు. ఓ దేవతాశ్రేష్ఠుడా, నేను ఇతనికి వరం ఇచ్చాను కదా, ఆ వరాన్ని, నా మాటను నువ్వు అసత్యం అయ్యేట్లు చేయవద్దు. దేవతా పురుషుడే అయినా మానవుడైనా ఎవడైనా నా మాటను అసత్యం చేస్తే అతడు 3 లోకాలను అసత్యం చేసినట్లే, సందేహం లేదు. భయంకరము, 3 లోకాలను భయపెట్టేది అయిన ఈ దండాన్ని నువ్వు ప్రయోగించినట్లయితే కనుక ఇది ఇష్టులు అనిష్టులు అనే భేదం లేకుండా ప్రజలందరినీ సంహరించేస్తుంది. నేను సృష్టించిన గొప్ప కాంతిగల ఈ యమదండం అందరినీ చంపేస్తుంది. ఇది ఏ ప్రాణుల విషయనందు కూడా వ్యర్థం కాదు. సౌమ్యుడా, దీనిని నీవు రావణుని మీద ప్రయోగించద్దు. ఇది పడితే ఎవడైనా ముహూర్తం మాత్రం కూడా జీవించడు కదా. నీ దండం పడిన పిమ్మట ఈ రావణుడు మరణించకపోయినా కూడా 2 విధాలా నా మాట అసత్యం అవుతుంది. మరణిస్తే బ్రహ్మదేవుడిచ్చిన వరం ఫలించలేదని, మరణించకపోతే బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ కాలపాసం చంపలేకపోయింది అని. అందువల్ల నీకు ఈ లోకాలను రక్షించాలనే అభిప్రాయం ఉంటే రావణుని మీద ప్రయోగించడానికి ఎత్తిన ఈ దండాన్ని ఉపసంహరించు, నా మాట సత్యమగినట్లు చేయము అని బ్రహ్మదేవుడు పలికేసరికి దాంతో యమధర్మరాజు తగ్గారు. ధర్మాత్ముడైన యమధర్మరాజు ఆ మాటలు విని, ఇదిగో ఈ దండాన్ని ఉపసంహరిస్తున్నాను, నువ్వు మా అందరి మీద అధికారాలు కలవాడు కదా, వరాలు పొంది ఉన్న ఇతన్ని నేను చంపదాలకపోతే రణరంగంలో ఉన్న ఇప్పుడు నేనేం చేయాలి? అందువలన నేను రాక్షసుడికి కనిపించకుండా మాయమైపోతాను అని రథంతో అశ్వాలతో సహా యమధర్మరాజు అంతర్ధానం అయ్యాడు. రావణుడు ఏమనుకున్నాడంటే, నేను యముడిని జయించాను అనుకున్నాడు. రావణుడు ఈ విధంగా యముడిని జయించి తన పేరు చాటి మరలా పుష్పక విమానం ఎక్కి యమలోకం నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. బ్రహ్మ మొదలైన దేవతలతో కూడి యముడు సంతోషంతో స్వర్గలోకానికి వెళ్ళారు. నారద మహాముని కూడా స్వర్గలోకానికి వెళ్ళారు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 22వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.